హలో రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈ క్లాస్లో మనం కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ టాపిక్ పోలీస్ కస్టడీలో చనిపోయిన ఇద్దరు తండ్రి కొడుకులకి 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిలీఫ్, అంటే చనిపోయిన ఆ కుటుంబానికి ఒక శాంతిన చేకూర్చే విధంగా ఒక తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఎక్కడొచ్చిందంటే మనకి మధురై డిస్టిక్ బెంచ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాంటెక్స్ట్ ఏంటంటే మనకి కరోనా టైం ఉంది కదా, లాక్డౌన్ టైం. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మొబైల్ షాప్ని ఒక అర్ధగంట ఎక్కువసేపు నడపడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో లోకల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేసి కస్టడీకి తీసుకెళ్ళి చాలా దారుణంగా కొట్టి హింసించి చంపడం జరిగింది. అయితే ఈ విషయాలను మనకి బయటకు వెళ్ళాల్సిన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తారు. అయితే లోకల్గా ఉన్న ఒక కానిస్టేబుల్ ఈ విషయాలు మొత్తం చెప్పడం జరిగింది. అలా వీళ్ళు చేసిన ఆ నేరాలు బయటకు వచ్చి ఆ ఎవరైతే జడ్జి ఈ ఎంటైర్ కేసుని చదువుతున్నారో ఆయన అరుదైన కేసులలో చాలా అరుదైన కేసు ఇది, ద రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని దీన్ని చెప్పడం జరిగింది. ఇలా అలాంటి ఘాతుకానికి పాల్పడ్డ ఆ 9 మంది పోలీసులని, ఇన్స్పెక్టర్ కానీ, ఎస్ఐని కానీ, కానిస్టేబుల్స్ని కానీ వీళ్ళకి మరణశిక్ష విధించడం జరిగింది. చూడండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఇలా మరణశిక్ష విధించే అధికారం ఉంటుంది. ఓకే, తర్వాత వీళ్ళు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తారు, అది వేరే విషయం. కానీ ఇలాంటి ఒక తీర్పు ఇవ్వడం వెనుక నాకున్న కారణం ఏంటని ఆ జడ్జి చెప్పడం ఎలా చెప్పారంటే, నేను ఏదో పోలీసుల్ని భయపెట్టాలని, వ్యవస్థని భయపెట్టాలని చెప్పట్లేదు. మంచి పోలీసులు ఉన్నారు, బట్ అదేవిధంగా ఇలా ఎవరు చేస్తారో దీన్ని మనం ఊరుకోవద్దు అని చెప్పడానికి ఇలాంటి తీర్పునిచ్చానని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కూడా ఈరోజు కూడా మనకి మన హక్కులంటే తెలియట్లేదండి. చాలా బాధాకరం ఇది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, చాలామంది ఉద్యోగం రావట్లేదు, నేను చదివిందని గవర్నమెంట్ జాబ్ ఓకే, అది లైఫ్లో ఒక పార్టే, బట్ అదే అంటే చెప్పలేము. బట్ ఈ సబ్జెక్ట్ మిమ్మల్ని సొసైటీలో ఏ మనిషిని ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి సాతంకులం, ఇది మధురలో జరిగిన ఒక కేసు. ఇక్కడ మీకు ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 22 కానీ, ఆర్టికల్ 32 కానీ ఇవి మీకు ఏం చెప్తున్నాయండి. ఆర్టికల్ 20 ఇది మీకు జీవించే హక్కు గురించి మాట్లాడుతుంది. మరి జీవించే హక్కులో భాగంగా డిగ్నిటీగా బ్రతకడం, మనం చూసినాం హరీష్ రాణా కేసు. డిగ్నిటీగా బ్రతకే హక్కు లేనప్పుడు తనకి మనం ఏం చేస్తున్నాం, ప్యాసివ్ యూథనేషియా, అంటే తన మెడిసిన్ తీసేసి తను మనం చంపేశాం. అంటే చూడండి, బ్రతకడంలో కూడా హుందతనాన్ని కోరుకుంటుంది మన రాజ్యాంగం. అంత పవిత్రంగా, అంత గొప్పగా, అంత సాక్రెడ్గా రాయడం జరిగింది మన రాజ్యాంగాన్ని. సరే, మరి 22 ఏం చేస్తుంది, అక్రమంగా మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తే సమీప కోర్టులో మిమ్మల్ని ఆ మేజిస్ట్రేట్ ముందు 24 గంటలు మిమ్మల్ని ప్రత్యక్షపరచాలి, అక్కడ అంటే హాజరుపరచాలి. సరే, అది లేదు. ఇప్పుడు ఆర్టికల్ 32 దీన్ని మనం ఏమంటున్నాం, రాజ్యాంగపు పరిహారపు హక్కు అంటున్నాం. రాజ్యాంగం యొక్క పరిహారపు హక్కు అంటున్నాం, అంటే రెమిడీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీంట్లో మనకి ఏం కనబడుతుంది సార్, మీకు రిట్స్ కనబడతాయి. ఆ రిట్లలో మనకి ఫేమస్ రిట్ ఏంటంటే దట్ ఈస్ హెబియస్ కార్పస్ రిట్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ రిట్, హెబియస్ కార్పస్ రిట్. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్య గారిది జై భీమ్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఇర్లా ట్రైబ్కి చెందిన సినతల్లని ఒక ఆవిడ వాళ్ళ భర్తని కొట్టి చంపడం జరుగుతుంది. అలా చంపాక ఆ బాడీని, అది బ్రతికుండా చనిపోని వాట్ ఎవర్ దట్ ఈస్, 24 అవర్స్లో సమీపంలో ఏ జడ్జి, ఏ న్యాయమూర్తి ఉంటారో ఆ జడ్జి ముందు మీరు ఆ బాడీని ప్రత్యక్షపరచాలి. ఇలాంటి చట్టాలు ఇవన్నీ మనల్ని దేశంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంచాలి, మన డిగ్నిటీ ఏంటి, మన హక్కులు ఏంటి, మన ఎవరితో ఎలా మెదగాలి, మన ఒంటి మీద చేసే అధికారం కూడా ఎవరికి లేదు. అంటే ఇంత అద్భుతంగా మనం రాయడం జరిగితే ఇవి ఈ రోజుకి వైలేషన్ జరుగుతున్నాయి, హ్యూమన్ రైట్స్ కానీ. సో ప్రతి ఒక్కటి కూడా మనకు అన్నీ వైలేషన్ జరుగుతున్నాయి. దీనికోసమే కదా మనం తెచ్చుకుంది, మనం రాసింది, ఇదంతా ఫైట్ జరిగింది. బట్ అలాంటిది ఇలా జరగడం చాలా అరుదైన కేసు అని ఇలా ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అందులో ఎవరైనా కూడా, ఎంత పెద్ద అతిథులైనా కూడా రాజ్యాంగం నుంచి తప్పించుకోవాలని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఒక ఇష్యూ చూద్దాం మనం. బ్లూ లైన్ ఒక ఇష్యూ వచ్చిందండి. బ్లూ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ మీద మనకి లెబనాన్ ఒక దేశం ఉంటుందండి. ఇప్పుడు చూసుకుంటే ఇదంతా మనకి ఏంటంటే మధ్యధరా సముద్రం కనబడుతుంది, మెడిటరేనియన్ సీ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఇక్కడ మనం చూసుకుంటే పైన మనకి లెబనాన్ అని ఒక దేశం కనబడుతుంది, కింద మనకి ఇజ్రాయిల్ అని ఒక దేశం కనబడుతుంది. ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి మీకు జెరూసలేం, అంటే దీని రాజధాని జెరూసలేం. లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి బీరూట్. ఓకే, ఈ లెబనాన్లో, సౌత్ లెబనాన్లో, మరి ఇజ్రాయెల్ చూసుకుంటే నార్త్ ఇజ్రాయెల్లో ఈ పాయింట్ని యునైటెడ్ నేషన్కి సంబంధించిన యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ దీన్ని బ్లూ లైన్గా పరిగణించడం జరిగింది. బ్లూ లైన్ అంటే ఇది ఒక బైండింగ్ లైన్ కాదు. బైండింగ్ అంటే ఇంటర్నేషనల్గా ఆమోదించబడిన లైన్ అయితే కాదండి ఇది. సో ఈ లైన్ ఎలాంటి లైన్ అంటే జస్ట్ యునైటెడ్ మ్యాండేట్స్ వాళ్ళు డిజైన్ చేసుకున్న ఒక లైన్.
ఈ లైన్ ఏంటంటే పాక్షికంగా మీరు కాల్పుల విరమణ చేయండి అని చెప్పడానికి తీసుకొచ్చుకున్న ఒక లైన్. ఈ లైన్ మనకి ఇప్పుడు న్యూస్లోకి వస్తుంది. రేపు పొద్దున్న డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు పోలీసులో, ఇటీవలి కాలంలో బ్లూ లైన్ అని ఒకటి న్యూస్లో కనబడింది, అది ఏంటి, అది ఎక్కడుంది, డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా? అలా మీరు చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, రాప్టర్స్ అకాడమీ, అందులోకి వెళ్ళండి, మీకు ఇది మీరు దీన్ని తీసుకోవచ్చు. ఓకే, ఎస్, ఇలా మనం చూసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మీకు క్వశ్చన్ పడుతుంది, ఇంగ్లీష్లో ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను తెలుగు చదువుతా. బ్లూ లైన్ గురించి ఒక క్వశ్చన్ మీకు హార్డ్ లెవెల్ వస్తే ఏంటి, మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ కనిపెట్టినని ఎగ్జామ్నర్ అడిగిండు. ఇట్ ఇస్ ఎ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ బార్డర్ రికగ్నైజ్డ్ బై బోత్ లెబనాన్ అండ్ ఇజ్రాయిల్. అంటే ఇక్కడ ఇది లీగల్గా ఏర్పడిన లైనా? లీగల్గా ఏర్పడలేదు కదా, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీన్ని ఏర్పరచడం జరిగింది. ఇది లీగల్గా ఏర్పడిన లైన్ కాదు. ద లైన్ ఈస్ మానిటర్డ్ అండ్ సూపర్వైజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్. మరి దీన్ని యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారా? అవును, పర్యవేక్షిస్తున్నారు. ఇలా మనకి ఇది కరెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ మనం చూద్దాం. మనకి పీకాక్స్, నెమళ్ళు, ఒక 2 నెమళ్ళు మనకి హిమాచల్ ప్రదేశ్లో, అది కూడా 6000 ఫీట్ల హైట్లో మనాలి రేంజ్లో మనకు కనబడ్డాయి. జనరల్గా నెమళ్ళు అనేవి మన దేశపు యొక్క జాతీయ పక్షుల భాగంగా దాన్ని చూడొచ్చు. అందులో కూడా బ్లూ పీకాక్నే మనం మన దేశపు పక్షిగా చూస్తున్నాం, మిగతా పీకాక్స్ని చూడట్లేదు. అయితే ఈ పీకాక్స్ ఆ ప్లేస్లో రావడం ఇది ఒక అసాధారణమైన విషయంగా పేర్కొనడం జరుగుతుంది. పీకాక్స్ మనకు న్యూస్లోకి వచ్చిన కాబట్టి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. జనరల్గా మనకి ఈ పీకాక్స్ కలెక్షన్ మనం పీ4 అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇందులో మనకి సంబంధం ఉన్న పీకాక్ ఇది ఒకటేనండి, ఇది ఇండియన్ పీ4 అంటాం. తర్వాత మనం చూసుకుంటే గ్రీన్ పీ4 అని ఒకటి ఉంటుంది, ఇది చాలా వెరీ రేంజ్ అన్నట్లుగా వెరీ రేర్ కనబడుతుంది. నెక్స్ట్ మనకి కాంగో పీ4 ఉంటుంది, ఇది ఇంకా రేర్ స్పీషీస్. జనరల్గా ఇవి ఇలాంటి ప్లేస్లో బతుకుతాయంటే వామ్ కండిషన్లో బతుకుతాయి, కూల్ కండిషన్లో బతకవు. కానీ 6000 మీటర్ హైట్లో అవి ఇలా వెళ్ళినాయి, మరి ఏంటో స్టోరీ ఇప్పుడు తెలియదు. రేపు పొద్దున అడగొచ్చు. ఐయుసిఎన్ ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వింగ్ నేచర్ అని 1948లో స్విట్జర్లాండ్లో గ్లాన్లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే 1964లో ఒక బుక్ రిలీజ్ చేసిన, ఆ బుక్ పేరు రెడ్ డేటా బుక్. ఆ రెడ్ డేటా బుక్లో ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతుజాలం కానీ వృక్షజాలం కానీ అందులో ఎన్లిస్ట్ చేస్తుంది. మొత్తం 9 కేటగిరీలు ఉంటుంది. ఆ 9 కేటగిరీలలో మన ఇండియాకి సంబంధించిన జాతీయ పక్షి బ్లూ పీకాక్ ఎందులో ఉందంటే ఇది లీస్ట్ కన్సర్న్, అంటే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, దీని సంఖ్య బాగానే ఉంది. కానీ ఈ గ్రీన్ పీకాక్, ఈ గ్రీన్ పీ4 మాత్రం ఎండేంజర్లో ఉంది, కాపాడకపోతే ఫ్యూచర్లో అంతమైపోతుంది. కాంగో పీ4 ఇది వల్నరేబుల్, అంటే అత్యంత హాని పొందే సిచ్యువేషన్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ మనందరం అనుకుంటాం నెమళ్ళల్లో మనం మేల్ ఫీమేల్, అంటే మేల్ ఆర్ ఫీమేల్కి మనం గుర్తుపట్టలేమనుకోండి. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం హరేమ్ అనే పేరుతో పిలుచుకుంటాం. హరేమ్ అంటే ఏంటంటే ఇలా నెమలి పింఛం విప్పడాన్ని హరేమ్ అంటాం. కేవలం మగవి మాత్రం ఇలా పించాలు విప్పుతాయండి, ఆడవి మాత్రం ఇలా పించాలు విప్ప వీళ్ళు నార్మల్గా ఉంటాయి. ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ ఒక టర్మ్ వినండి, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ ఒక టర్మ్ మీకు న్యూస్లోకి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే బాలిస్టిక్ మిజైల్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఖండాంతర్గత క్షిపణి. అంటే ఈ క్షిపణిని మీరు వాడారు అనుకోండి, ఒక ఖండం నుంచి ఇంకో ఖండం దాకా వెళ్ళొచ్చు. మరి ఇంటర్మీడియట్ రేంజ్ అంటే ఎంత తెలుసా మీకు? అప్రాక్సిమేట్లీ 3000 కిలోమీటర్స్. ఇంత రేంజ్లో వెళ్ళడాన్ని మనం ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిజైల్ రేంజ్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఎలాంటి మిసైల్ అంటే దీన్ని మనం వెరీ రీసెంట్గా చాందీపూర్ ఒడిషాలో టెస్ట్ చేసినాం. ఇది రెడీగా ఉందా లేదని చెప్పడానికి. గుర్తుపెట్టుకోండి, అటామిక్ ఎనర్జీని మనం టెస్ట్ చేయాలనుకుంటే, అంటే న్యూక్లియర్ బాంబ్స్ని టెస్ట్ చేయాలనుకుంటే మనం పోఖ్రాన్ని చూస్ చేసుకుంటాం. బట్ అదే ఇప్పుడు మనం ఇలాంటి మిజైల్ టెస్ట్ చేయాలంటే ఒడిశాలో చాందీపూర్ కానీ, వీలర్ ఐలాండ్ కానీ, అబ్దుల్ కలాం ఐలాండ్ కానీ వీటిని చూస్ చేసుకుంటాం. ఇక్కడ మనం దీన్ని వాడడం జరిగింది. సో ఇది మనకి ఎలాంటి థింగ్ అంటే ఇది ఒక న్యూక్లియర్ డిటరెన్స్ అండి. ఇది మనకి న్యూక్లియర్ డిటరెన్స్. మరి న్యూక్లియర్ డిటరెన్స్ అంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటంటే ఇది న్యూక్లియర్కి సంబంధించిన మిజైల్స్ వచ్చినా కూడా వాటిని నిరోధిస్తుంది. డిటరెన్స్ అంటే అర్థం ఏంటంటే నిరోధాన్ని మనం డిటరెన్స్ అనే పేరుతో పిలుచుకుంటామండి. ఓకేనా? నిరోధిస్తుంది. అలా అంటే ఇది న్యూక్లియర్ దాంతో మనకి ఆపరేట్ అవుతుంది, న్యూక్లియర్ దాంతో మనకి ఇది ముందుకెళ్తుంది. దీని రేంజ్ మనకి 3000 కిలోమీటర్. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే DRDO వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇవి దీనికి సంబంధించిన పాయింట్లు. ఇది అగ్ని-3. మరి మనకి అగ్ని-1, అగ్ని-2, అగ్ని-4, అగ్ని-5 ఇవన్నీ ఉన్నాయి. సో అవి మనకు అగ్ని సిరీస్లో 2002 నుంచి మనకి మిజైల్స్ కనబడుతున్నవి. ఎస్పెషల్లీ ఇందులో అగ్ని-3, అందులో ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని వెరీ రీసెంట్గా మనం దీన్ని చేయడం జరిగింది. ఓకేనా? సో గైస్, ఇవి ఈ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రేపు ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ప్రతిరోజు మనం ఇలాంటి సెషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్ ఓరియంటేషన్లో, ఇది ఇంకా ఎగ్జామ్ సీజన్ కాదు కాబట్టి ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎంత కావాలి, మీకు ఎంత అవసరం పడుతుంది, ఇలా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ రాప్టర్ అకాడమీ. దిస్ ఇస్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.